ఇందిరా పార్క్ వద్ద ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్కు జీతాలు, కాలేజీ బిల్డింగ్లకు రెంటు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కాలంగా మేము ఎన్నో రకాలుగా నాయకులందరి చుట్టూ తిరిగి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా దాని మీద అసలు మినిమం కూడా కనికరం లేకుండా కేవలం ఒక మాటల హామీల వరకు మాత్రమే ఉంచింది. పట్టించుకున్నది లేదు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు మాతో 3 సార్లు సమావేశమై మాట ఇచ్చి కూడా తప్పారు. మరి ఇప్పుడు ఫీజులు లేక కళాశాలలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నది కాబట్టే అతి త్వరలో ఇమ్మీడియట్లీ ఇవ్వకపోయినట్లయితే తర్వాత మేము తీసుకుపోయేటువంటి చర్యలు ఒక విధంగా మాకు ఇష్టం లేకున్నా కూడా అవి మాత్రం కఠినంగానే ఉంటాయని చెప్పేసి త్వరగా ఫీజు బకాయిలు వెంటనే మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత 3 సంవత్సరాలుగా రాని కారణాన ఇప్పుడు జీతాలు చెల్లించలేక, భవనాల అద్దెలు చెల్లించలేక కళాశాల నడపలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రియంబర్స్మెంట్ రెగ్యులర్గా చెల్లించలేనట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో తగ్గుతుంది. కాబట్టి రాష్ట్రంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా ఇమ్మీడియట్గా బకాయిలు ఉన్న మొత్తం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, జూనియర్ కాలేజ్ సంబంధించి నాన్ ప్రొఫెషనల్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది.